పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి మహారాష్ట్ర స్టేట్లోని పర్బానీ డిస్టిక్ ఫార్మర్ 3500 బాయిలర్ చిక్స్ తీసుకున్నారు. ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చిక్స్ ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 1 to 7 days ఉంచాలి. అండ్ మనం చిక్స్ గ్రోత్ విషయంలో చాలా కేరింగ్గా ఉండాలి. అప్పుడే మనకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే చిక్స్ షెడ్లోకి వచ్చిన ఒక వారం రోజుల వరకు చిక్స్ వాటర్ టేకింగ్ అండ్ ఫీడ్ టేకింగ్ ఎలా ఉంటుందనేది ఫార్మర్ గమనిస్తూ ఉండాలి. బ్రూడింగ్ లిమిట్ స్పేస్లోనే అరేంజ్ చేసుకోవాలి. ఎక్కువ స్పేస్ ఉంచకూడదు. ఫీడర్కి డ్రింకర్కి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ బ్రూడింగ్లో వైట్ లైట్స్ వేయకూడదు. వాటర్లో pH లెవెల్ 6 అండ్ TDS లెవెల్ 500 లోపు ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే బొగ్గుల బ్రూడర్స్ యూజ్ చేయకూడదు. టెంపరేచర్ 38 to 40 degrees ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మేము చెప్పిన విధంగా బ్రూడింగ్ పద్ధతులు పాటిస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ అలాగే కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి. అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెన్కప్ 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.